అందరికీ నమస్కారం. గౌరవ కమిషనర్ వారి మరియు జిల్లా విద్యాశాఖ వారి సూచనల ప్రకారం ఏ పాఠశాలలో అయితే మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 క్రింద వర్క్స్ శాంక్షన్ అయి ప్రస్తుతం ఆ పాఠశాల యందు ఏ వర్క్స్ పూర్తి కావడం జరిగిందో అటువంటి వర్క్స్ అన్ని పాఠశాల వారి లాగిన్లో క్లోజ్ చేయాలి అని పై విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. కావున మీ పరిధిలో ఏ వర్క్స్ అయితే పూర్తి అయినవో వాటిని మనబడి మన భవిష్యత్తు యాప్ నందు సంబంధిత వర్క్స్ యొక్క 3 ఫొటోస్ను అప్లోడ్ చేసి క్లోజ్ చేయాల్సి ఉంది. ఇది ఏ విధంగా క్లోజ్ చేయాలి అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం. దీని కొరకు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనబడి మన భవిష్యత్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం లీప్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా డిపార్ట్మెంట్లోకి వెళ్ళినాక ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇక్కడ మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ ఐడిగా మీ యొక్క పాఠశాల డైస్ కోడ్ని ఇవ్వాలి. పాస్వర్డ్గా మీరు ఏదైతే డిఫాల్ట్గా సెట్ చేసుకున్నారో అది ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయినాక ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు మనం గవర్నెన్స్ స్టైల్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇది వరకే మనం ఎంబీ ఇన్స్టాల్ చేసిన యాప్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి STMS కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఎంబీ కనిపిస్తుంది. ఎంబీపై క్లిక్ చేసినట్లయితే ఇందులో మీ పాఠశాల ఏ ఫేజ్లో ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేశాక చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలా పైకి స్క్రోల్ చేస్తే వర్క్ క్లోజర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఏ కాంపోనెంట్స్ ఉన్నవో షో చేస్తుంది. ఈ షో చేసిన కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్ వర్క్ అయితే పూర్తి అయినదో ఆ కాంపోనెంట్ క్లోజ్ చేయాలి. ఆ కాంపోనెంట్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఫొటోస్ తీయాల్సి ఉంది. ఈ ఫొటోస్ ఏ వర్క్స్ అయితే పూర్తి అయినదో ఆ వర్క్స్ సంబంధించి 3 ఫొటోస్ను 3 డైరెక్షన్లో తీయాలి. అలాగే ఫొటోస్ అనేది క్లియర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఫొటోస్లో పర్సన్స్ కనిపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 3 ఫొటోస్ తీసినాక సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇంతటితో ఆ పాఠశాలలో వర్క్ క్లోజర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏఈ గారి అప్రూవల్కి వెళ్తుంది. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. థ్యాంక్ యూ టు ఆల్.